శ్రీరామాపురం గ్రామం పెద్ద గోపాలరావు పరమ స్వార్థపరుడు. ఏ పని చేసినా అందులో నాకెంత మిగులుతుంది అని ఆలోచించేవాడే తప్ప గ్రామస్తుల గురించి పట్టించుకునేవాడు కాదు. ఈ ఏడాది కూడా జాతర సమీపిస్తుండడంతో జాతరను అడ్డుపెట్టుకొని ప్రజలను దోచుకోవాలని పథకం వేశాడు. నమ్మకంగా మెలిగే ఒక వ్యక్తికి డబ్బులిచ్చి జాతరలో అమ్మవారు పూనినట్లు అతనితో నాటకం ఆడించాడు. జాతరలో ఆ వ్యక్తి ఊగిపోతూ, నేను ముత్యాలమ్మను, ఊరి ప్రజలందరూ వారి వారి భూములను నగదులను నా గుడికి విరాళంగా ఇవ్వాలి. ఆ భూములు వ్యవహారాలన్నీ గ్రామ పెద్ద చూసుకుంటాడు, లేదంటే ఊరికి కీడు జరుగుతుంది అని భయపెట్టాడు. ముత్యాలమ్మకు కోపం వస్తే అరిష్టం జరుగుతుందన్న భయంతో అమాయక ప్రజలు తమ ఆస్తులు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఇదంతా గమనించిన వివేక్ అనే చదువుకున్న యువకుడు గోపాలరావు మోసాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు రాముతో కలిసి ఒక చిన్న నాటకం ఆడాడు. మరుసటి రోజు రాము ఒళ్ళంతా విభూది పూసుకొని పోతురాజు పూనినట్టు ఊగిపోతూ వచ్చాడు. నేను పోతురాజును, అమ్మవారితో పాటు వచ్చాను. ఇక్కడ విరాళాలు అడుగుతున్నది అమ్మవారు కాదు, ఒక కపట దెయ్యం అని గట్టిగా అరిచాడు. దాంతో గోపాలరావు భయంతో వణికిపోయాడు. ఆ తర్వాత వివేక్ తన ఫోన్లో రికార్డు చేసిన వీడియోను అందరికీ చూపించాడు. అందులో గోపాలరావు ఒక వ్యక్తికి డబ్బులిచ్చి జాతరలో అబద్ధాలు చెప్పమని పురమాయిస్తున్నాడు. నిజం తెలుసుకున్న గ్రామస్తులు గోపాలరావును నిలదీశారు. భక్తి పేరుతో మోసం చేస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఊరి నుంచి వెలివేశారు. అలా మోసగాడైన గోపాలరావు పీడ విరగడయ్యింది. దేవుడు ఎప్పుడు ఆస్తులు కోరడు, మన మంచితనాన్నే కోరుతాడు అని వివేక్ అందరికీ వివరించాడు. అలా వివేక్ తన తెలివితేటలతో ఊరి ప్రజలను మూఢనమ్మకాల నుంచి కాపాడి అందరి అభినందనలు అందుకున్నాడు. పిల్లలు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, మోసం నిలవదు.